ఇటీవల స్వయంగా కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన కేటీఆర్ పుష్కలంగా నీళ్లున్నా ఎందుకు ఎత్తిపోయారని నిప్పులు చెరిగారు. కాళేశ్వరం కట్ట మీద నిలబడి సర్కార్ చేతగానితనాన్ని మీడియా ముఖంగా బట్టబయలు చేశారు. కేటీఆర్ వార్నింగ్ దెబ్బకు నందిమేడారం గాయత్రి పంప్ హౌజ్ల నుంచి నీరు విడుదలైంది. అటు దేవాదుల నుంచి నీటి విడుదలలో తాత్సారంపై హరీష్ రావు వరుస ప్రెస్ మీట్లు నిర్వహించారు. నీళ్లెత్తే తెలివి లేదా అంటూ సర్కారును కడిగి పారేశారు. ఇక హరీష్ రావు గల్లా పట్టుకుని నిలదీయడంతో సర్కారు వెన్నులో వణుకు మొదలైంది. ఇక ఇటీవలే నందిమేడారం గాయత్రి పంప్ హౌస్ లో నుంచి నీరు విడుదల చేసింది. ఇక తాజాగా కేఎల్ఐ పంపుల విషయంలోనూ బీఆర్ఎస్ ఎఫెక్ట్ పనిచేసింది. నిరంజన్ రెడ్డి ఘాటు హెచ్చరికలతో అర్ధరాత్రి సైలెంట్ గా పంపులు ఆన్ చేసింది ప్రభుత్వం. ఇలా గులాబీ పార్టీ నిలదీస్తేనే బాధితులను గుర్తు చేస్తేనే కదులుతోంది ఈ ప్రభుత్వం. ఢిల్లీ టూర్లు, డబ్బు సంచుల డెలివరీలు తప్ప రైతు గోడు పట్టడం లేదు ఈ ప్రభుత్వానికి. ప్రజా సమస్యలు గాలి కుదిలేసి గాలి మోటార్లలో విహరిస్తున్నారు మంత్రులు. ప్రజాకంటక రేవంత్ ప్రభుత్వంపై తెలంగాణ ప్రజానికం కన్నెర్ర చేస్తోంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఈ ప్రభుత్వం పడావు పెట్టడం వల్లే ఈ పరిస్థితి దాపురించింది. ప్రాజెక్ట్ పనులు పూర్తి చేస్తే రోజుకు 2 టీఎంసీలు ఎత్తిపోసే అవకాశం ఉండేది. అది పూర్తి చేయకుండా ఈ ప్రభుత్వం 2.5 ఏళ్లు నిర్లక్ష్యం చేసింది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా రోజుకు 0.2 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోయగలం. సంవత్సరం పొడవునా పంపులు నడిపినప్పటికీ కేవలం 40 టీఎంసీలు మాత్రమే తీసుకునే అవకాశం ఉంటుంది. ఏపీ కేవలం 10 రోజుల్లోనే 40 టీఎంసీల నీళ్లను పోతిరెడ్డిపాడు ద్వారా తరలించుకుపోయే ప్రమాదం ఉంది. ఖజూరాల వద్ద 2 లక్షలకు పైగా క్యూసెక్కుల వరద ప్రవాహం ఉంది. పోతిరెడ్డిపాడు ద్వారా 50,000 క్యూసెక్కుల నీటిని ఏపీ ఎత్తుకెళ్తోంది. శ్రీశైలానికి వచ్చిన వరద వచ్చినట్టుగానే ఏపీకి మలుతోంది. ఆంధ్రప్రదేశ్ జలదోపిడికి పుష్కలంగా సహకరిస్తున్నది తెలంగాణ సర్కార్. ఎల్లినో పేరు చెప్పి ఏపీ జలదోపిడికి పరోక్ష మద్దతు ఇస్తోంది. వరద ప్రారంభమైన నాటి నుండే అన్ని పంపులు ఆన్ చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేసింది. కాలువలు, చెరువులు నింపకుండా తమాషా చూసింది. బీఆర్ఎస్ హెచ్చరికలతోనే తెలంగాణ ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఏపీ కోసం తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టే పన్నాగం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. కృష్ణాలోని వరద జలాల సద్వినియోగంలో జిల్లా మంత్రులు, యంత్రాంగం దారుణంగా ఫెయిల్ అయ్యారు. పెద్ద ఎత్తున వరద వస్తున్న ఎల్నినో పేరుతో వానాకాలం సాగునీటికి యగనాగం పెట్టారు. జూరాల కాలువ ద్వారా కూడా బీఆర్ఎస్ హెచ్చరించే వరకు సాగునీరు ఇవ్వలేదు కాంగ్రెస్ పాలకులు. అంత తోలుమందం సర్కారిది. రైట్, ఇదే అంశంపై స్పందించడానికి మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే మేడం. హలో, నమస్తే అండి. నమస్తే. చెప్పండి, ఇక బీఆర్ఎస్ వార్నింగ్ తో ఎట్టకేలకు దిగి వచ్చింది రేవంత్ సర్కార్. ఇక ప్రెస్ మీట్లు పెట్టిన తర్వాత రాత్రికి రాత్రే పంపులను ఆన్ చేసింది. ఏ విధంగా చూడొచ్చంటారు? పూర్తిగా ఈ ప్రభుత్వం నీళ్లు వృధాగా సాగర్ వైపు పోతున్నా పాలమూరు జిల్లా రైతాంగానికి నీళ్లు ఇవ్వాలనే ఆలోచన, కనీస ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదు. నిన్న బీఆర్ఎస్ పార్టీ ప్రెస్ మీట్ తో మరి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు మాట్లాడుతూ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా వస్తారు, లక్షలాదిగా రైతాంగం కదిలొస్తుందంటే భయపడి బీఆర్ఎస్ పార్టీ యొక్క అల్టిమేటానికి భయపడి రాత్రికి రాత్రే మోటార్ లాంచ్ చేయడము, నీళ్లు వదలడం జరిగింది. అంటే ఇది పూర్తిగా ఈ ప్రభుత్వం భయపడి నీళ్లు వదిలింది తప్ప రైతాంగం మీద ప్రేమ లేదు అనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నాం. గత 15 రోజులుగా అధికారులను అడిగి చెప్తాం, నీళ్లు ఇవ్వమని చెప్తూ రహిత్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఏదైతే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 0.2 టీఎంసీ మాత్రమే మనం 0.2 టీఎంసీ మాత్రమే డ్రా చేసుకొని నీళ్లు తీసుకోవడానికి అవకాశం ఉంటే పాలమూరు రంగారెడ్డి ద్వారా ప్రతిరోజు 2 టీఎంసీలు డ్రా చేసుకునే అవకాశం ఉన్నా కూడా నీళ్లు ఒడిసి పట్టుదలేక రైతాంగానికి నీళ్లు ఇవ్వలేని చేతగాని అసమర్థ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అండి. పూర్తిగా పాలమూరు రైతాంగానికి మోసం చేస్తా ఉంది. రాయలసీమ ప్రాంతంలో ఉన్న రైతాంగానికి నీళ్లు వాళ్ళు పోతిరెడ్డిపాడు నుంచి అడ్డదిడ్డంగా కూడా డ్రా చేసి తీసుకుపోతా ఉంటే ఇక్కడ పక్కల ఉన్న పాలమూరు రైతాంగం నీటి కోసం చేస్తున్న చాలా
బాధపడడం జరిగింది. ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం. హంగామలు ప్రెస్ మీట్ పెట్టే జిల్లా మంత్రి ఒక ఆయన ఉన్నాడు. ఏ రోజు కూడా నీళ్లు ఇస్తాం, రైతాంగాన్ని నీళ్లు ఇచ్చి ఆదుకుంటామని ఒక్క రోజు కూడా మాట్లాడి నిన్న నిరంజన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ప్రెస్ మీట్ తర్వాత స్పందించింది. వాళ్ళకి ప్రభుత్వానికి పాలమూరు జిల్లాపై ప్రేమ లేదు. పాలమూరు జిల్లా అయిన ముఖ్యమంత్రి ఉన్నా కూడా పాలమూరు రైతాంగం పట్ల కానీ పాలమూరు జిల్లా ప్రేమ లేదు. ఈ ఏదో అల్టిమేటంతో 2 రోజులు నీళ్ళు ఇచ్చి ఆవుతా అంటే చూస్తూ ఊరుకునేది. రైతాంగానికి పూర్తిగా నీళ్ళు ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే బీఆర్ఎస్ పార్టీ తదుపరి కార్యాచరణను కూడా ప్రకటిస్తుంది.